ఘనురాలైన స్త్రీ అని దేవుడు పెట్టాడు. దేవుడు ఆ స్త్రీని ఘనముగా ఎంచాడు. ఎందుకు అంత ఘనత పొందుకుంది ఆ స్త్రీ అంటే, ఏమండి, దైవజనుడిని బలవంతం చేసే స్త్రీ అంటండి. దైవజనుడు ఏం చేస్తుందండి? ఈమె బలవంతం చేస్తూ ఉంది. ఏమండి, బలవంతం చేయడమే కాకుండా ఆమె చేసిన పని తన భర్తను కూడా బలవంతం చేసింది. దేని కొరకు బలవంతం చేసింది? మన ఇంటికి వస్తూ పోతూ ఉన్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు, ఆయన వచ్చినప్పుడు మన ఇంటి దగ్గర ఉండడానికి గల, ఏమంటే ఉండడానికి ఒక పరిస్థితి లేదా ఒక ప్రాకారాన్ని ఏర్పాటు చేద్దామని ఒక గదిని కట్టాలని ఆశపడుతుందటండి. గది కట్టడమే కాక అందులో ఒక మంచాన్ని పెట్టింది, ఒక బల్లను పెట్టింది, ఏమన్నా ఒక పీట పెట్టింది, దీపస్తంభాన్ని పెట్టింది. మీరు ఆలోచన చేయండి, ఒక మనిషికి ఏదో అవసరం అవన్నీ కూడా సిద్ధపరుస్తుంది. ఈ మాటని ఈరోజు నేను ఎందుకు చదివానంటే, ఈ 4 ఏమంటే దేవుని యొక్క సేవకునికి 5 ఏర్పాటు చేసింది. 1 గదిని ఏర్పాటు చేసింది, 2 మంచాన్ని ఏర్పాటు చేసింది, పీటను ఏర్పాటు చేసింది, ఏమంటారు దీపస్తంభము, బల్ల, ఈ 5టిని ఏర్పాటు చేసింది. వీటన్నిటికీ కూడా ప్రత్యేకమైన స్థానం బైబిల్లో ఉందండి. ఏమన్నా మీరు ఆలోచన చేయగలిగితే, మంచం దేవునితో సహవాసానికి గుర్తు. మంచం దేని గుర్తు తెలుసా? దేవునితో సహవాసం. ఏమన్నా రెండోదిగా ఏముంది? బల్లని ఏర్పాటు చేసిందండి. మూడోదిగా బల్లని ఏర్పాటు చేసింది. ఈ బల్ల దేనికి సాదృశ్యం అంటే, దేవుని ప్రజలతో సహవాసానికి సాదృశ్యం. ఏమంటే గది దేవునికి ఇచ్చినప్పుడు లేదా సేవకునికి ఇచ్చినప్పుడు ఆ మంచాన్ని ఏర్పాటు చేసి ఆ మంచం దేవునితో సహవాసం అయితే, ఏమంటే బల్ల దేవుని ప్రజలతో సహవాసానికి గుర్తుగా కనబడుతుంది. మూడోదిగా ఏం కనబడుతుంది? అక్కడ పీట కనబడుతుందండి. పీట అనగా మనం ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో బలిపీఠము అంటాం, న్యాయపీఠము అంటాం. ఏమండి ఈ బలిపీఠము, న్యాయపీఠం ఏమండి ఈ పీటకు సాదృశ్యంగా కనబడుతుంది. మూడోది ఇంకొక పీఠం ఉంది బైబిల్ గ్రంథంలో, సువార్త పీఠం. ఇది ఏ పీఠం? సువార్తకు సాదృశ్యంగా కనబడుతున్న పీట. ఈ పీట దేనికి సాదృశ్యం? సువార్తకు సాదృశ్యం. నాలుగోది ఏముందంట? దీపస్తంభం. ఏమండి దీపస్తంభం, దీపం దేనికి సాదృశ్యం? ఆత్మకు సాదృశ్యం. ఏమండి నరుని ఆయుష్ని దేవుడు ఏం చేసి దేంతో పోల్చాడు? దీపంతో పోల్చాడు. మీరు ఆలోచించండి, ఈ 4టిని, ఒక గదిని, 4 సామాగ్రిల్ని ఆ గదిలో పెట్టి ఏమంటే దైవజనుడు కొరకు ఏర్పాటు చేస్తుంది. కనుకనే దేవుడు ఆ స్త్రీని ఎలా ఎంచాడు తెలుసా? చెప్పాలి, ఎలా ఎంచాడు? ఘనురాలు. దేవునికి స్తోత్రం చేద్దామా? మనం అనుకుంటాం, ఘనుడురా నేను ఏమైనా చేయగలనని చెప్తూ ఉంటాం. నేను ఎవరినో తెలుసా, నేను ఏం చేయగలనో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, నా కుటుంబం తెలుసా అని మనం కొన్ని సందర్భాల్లో మన గొప్పలు మనం చెప్పుకుంటాం. కానీ ఈ స్త్రీ తన గొప్పతనం చెప్పుకోలేదంటండి. ఏం చెప్పుకుంది? ఏమండి తన భర్తను బ్రతిమాలుకుంటుంది. అయ్యా, మన ఇంటికి వచ్చిపోతున్న దైవజనుడు భక్తి కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి కొరకు మనం ఒక గదిని ఏర్పాటు చేయాలి. ఒక గదిని మీరు ఆలోచన చేయండి. ఈ స్త్రీ బలవంతం చేసే కారణంగా తరచుగా దైవజనుడు ఆ ఇంటికి వచ్చి అక్కడ ఉండి తిని వెళ్తూ ఉండేవాడంటండి. ఆ మార్గంగా రావాల్సి వస్తే ఖచ్చితంగా ఆ ఇంటికి వచ్చేసేవాడు. మీరు ఆలోచన చేయండి, ఈ స్త్రీ ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆమె బలవంతం చేసిందంటండి. సంఘంలో మనం ఎలా ఉండాలంటే, ఏమంటే కార్యక్రమాలు చేయడానికి బలవంతం చేసే వ్యక్తులుగా ఉండాలి. సేవకుని బలవంతం చేస్తున్నాయా, ఇది చేద్దాం, అది చేద్దాం, ఆ ప్రార్థనా కూడికి పెడదాం, ఈ ప్రార్థనా కూడికి పెడదాం, సువార్త పెడదాం అని బలవంతం చేయాలి విశ్వాసులుగా. మనం ఏం చేస్తాం? ఏమండి బలవంతం చేసే స్థితిలో ఉన్నామా? దేవుని చేత గనుడిగా ఎంచబడాలంటే ఇలాంటి కార్యాల్లో మనం మునుముందుకుంటూ ఉండాలండి. ఇక అంటాం చూడండి, ఆ స్త్రీ ఏం చేసిందంట? ఏమన్నా 8వ వచనం 9వ వచనంలో మీరు చదివితే అంటున్నాడు, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చిపోచున్న దైవజనుడు భక్తి గలవాడు, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గదిని, గోడ మీద ఏం చేస్తుందంట? చిన్న గదిని కడుతుందంటండి. ఆ చిన్న గదిలో మంచం పెట్టింది, ఆ చిన్న గదిలో బల్ల పెట్టింది, ఆ చిన్న గదిలో పీట పెట్టింది, ఆ చిన్న గదిలో దీపస్తంభాన్ని పెట్టింది. ఇవన్నీ ఎవరి కొరకు పెట్టింది? చూడండి, మంచం అనగా దేవునితో సహవాసం అని చెప్పి చూడండి, వాక్యం తెరిచి చూద్దాం. ఏమంటే మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి ఒకసారి.
చూడండి, దేవునికి ఆమె గదిచ్చింది. ఇక్కడ చూడండి, వాక్యం చదివితే ఆ 9వ అధ్యాయం 24 వచ్చిన చక్కని మాట ఏమని రాయబడి ఉంది? స్థలమేయండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ. ఎవరా చిన్నది? ఎవరైనా చిన్నది? ఎవరు? ఆయన పేరేం పేరు? యాయూరే కదా, మరి మాట్లాడట్లేదు చాలామంది. ఏమంటే శతాధిపతి అనే వ్యక్తి, ఆ యొక్క అధికారికి ఒక కుమార్తె ఉంది, ఒక చిన్నది ఉంది, ఆమె చనిపోయింది, చావసిద్ధమై ఉంది. అయితే యేసు ప్రభుని బ్రతిమాలుకోవడానికి వచ్చారండి. అయితే వస్తే అక్కడికి వెళ్ళి బ్రతిమాలుకుంటుండే కానీ ఆమె చనిపోయిందని చెప్పేసి కవర్ వచ్చింది. అయితే యేసు ప్రభు అంటున్నారుగో, విశ్వాసం మట్టు గుంచు, నువ్వు అవిశ్వాసం పడకో, దేవునికి ఏదైనా సాధ్యమే అని అంటూ తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన అంటున్న మాట, యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట చూడండి, స్థలం ఇవ్వండి. ఏమి ఇవ్వాలి? ఈరోజు నీ ఇంట్లో ఒక స్థలం ఇస్తున్నావు దేవునికి. ఏమన్నా ఇంట్లో బెడ్రూమ్ ఉందా? మీకు అందరికీ బెడ్రూమ్ ఉందా? ఉందా లేదా? హాల్ ఉందా? ఉందా లేదా? కిచెన్ ఉందా? ఉందా లేదా? చెప్పట్లేదు, మీరు మాట్లాడట్లేదు. బాత్రూమ్ ఉందా? ఉందా? బాత్రూమ్ ఉంది, కిచెన్ ఉంది, హాల్ ఉంది, బెడ్రూమ్ ఉంది, వీలైతే డైనింగ్ హాల్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఉండవలసింది ఏంటి? ఇంట్లో ఉందా? దేవునికి స్థలం ఇచ్చే ప్రయత్నం ఉందా మనకి? ప్రార్థనా గది. ఎన్ని గదులు కట్టామని కాదు, మనం ప్రార్థనా గది కట్టామా లేదా? ప్రార్థనకి ప్రత్యేకమైన గది ఉండాలి. ఏమండి, ఈయన అంటున్నాడుగో, నాకు స్థలం ఇవ్వండి. ఎవరికి? మీ హృదయం అనే గదిలో దేవునికి స్థలము ఇస్తున్నారా? మీరు మౌనంగా చూస్తే నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. మాట్లాడండి. ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఏమా పాస్టర్ గారు ఎలా ఎగుతున్నాడో అని అంటున్నాడు పాపం రవికుమార్ గారిని. ఊరు వీళ్ళతో ఎలా ఎగుతున్నారో పాపం మీరు. బాబు, హృదయంలో స్థలం ఇచ్చావా? ఇంట్లో స్థలం ఇచ్చావా? గదిలో చోటు ఉందా లేదా నీకు? దేవునికి స్థలం ఇచ్చే ప్రయత్నం నీలో ఉందా లేదో ఒకసారి ఆలోచించి. ఏమ్మా, దేవునికి స్థలం ఇచ్చే ప్రయత్నం చూడండి. ఇక్కడ వాక్యంలో రాయబడుతున్న మాట, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు స్థలం ఇవ్వండి. స్థలం ఇస్తే ఆయన ఏం చేయగలడు? చనిపోయిన వ్యక్తిని లేపగలడు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏమన్నా ఆయనకి స్థలం ఇచ్చాడు ఆయన. ఏమంటే వారు లేచి ఆయనకి స్థలం ఇస్తే ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని చెప్తున్నాడు. అప్పటిదాకా ఒక భయంకరమైన వాతావరణం అక్కడ. ఏంటి ఆ వాతావరణం అంటే, ఏడ్చేవారు ఏడుస్తున్నారు, గొల్లు చేసేవారు గొల్లు చేస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు. ఆ చిన్నది చనిపోయిందని ఏమంటే బయట ఎంతోమంది మాట్లాడుకుంటున్నారు. అయితే యేసు ప్రభువు ఏమంటున్నారు తెలుసా? మీరు స్థలం ఇస్తే చనిపోయిన చిన్నదాన్ని లేపడానికి నేను సమర్థుడైన దేవుణ్ణి. ఆమె చనిపోలేదు, సజీవంగా ఉంది అంటున్నాడు. స్థలం ఇవ్వాలి. స్థలం ఇచ్చినప్పుడు దేవుని కార్యాలు మనము చూస్తామండి. హల్లెలూయా. అంటే రెండుగా చూడండి, వాక్యం తెలిసి లోక రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చదవండి. లోక రాసిన సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, స్తోత్రం చెప్పండి, చేతుల పైకి చెప్పండి. ఎవరు? ఏ స్త్రీ? మార్తా అనే స్త్రీ ఆమెను తీసుకొని వచ్చి తన ఇంట మనం చేర్చుకుంటున్నాం. ఏసైని మనం చేర్చుకుంటున్నామా? సేవకుని మనం చేర్చుకుంటామా? ఏమండి, సువార్థకులు ఎవరైనా వస్తే మన ఇంట ఆతిథ్యం ఇస్తామా వాళ్ళకి? కొన్ని ప్రాంతాలకు మనం సువార్తకు వెళ్తున్నప్పుడు కొంతమంది విశ్వాసులు, అయ్యా మా ఇంటికి రండి, కొంచెం చల్లని నీళ్ళు తాగి వెళ్ళండి అంటారు. నీళ్ళని అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు డ్రింక్లు ఇస్తూ ఉంటారు, లేదా స్నాక్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకు అంత ఆశాలకి? దేవుని సేవకులకి చేసిన, సువార్థికులకి చేసిన, దేవునికే పరిచారం చేసిన వారం అవుతామని వాళ్ళకి తెలుసు కనుక చేస్తున్నారు. మనం చేస్తాం అలాగా? నాకే తినడానికి లేదు, మీకేం పెడతాను నేను? ఏమండి, నాకే తినడానికి లేదు, నీకేం పెడతాను నేను అంటాం. ఎంతసేపు లేదు 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 లేదంటే దేవుడు ఆమేనంటాడు. తెలుసా మీకు? లేదు లేదు లేదంటే దేవుడు ఆమేనంటే ఏంటి అర్థం? అవును అలాగా జరుగునుగాక అంటారు. అప్పుడు లేదు లేదు అని నీ మాటను దేవుడు స్థిరపరిచాడు అనుకోండి, మన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. లేదు అనే మాట నీ నోట రాకూడదు. అసలు క్రైస్తవ పిల్లలు అసలు అనకూడదంటే నా మాట. లేకపోయినా లేని సంగతి ఇతరులకి తెలియకూడదంట. లేకపోయినా లేదు అని ఇతరులకు చెప్పకూడదంట. కష్టం వచ్చిందని ఇతరులకు చెప్పకూడదు.
బాధ వచ్చిన ఇతరులకు చెప్పకూడదు. ఇబ్బంది ఎదురైనా, రోగం ఎదురైనా, సమస్య ఎదురైనా, నీ కుటుంబంలో తినడానికి బియ్యం లేకపోయినా కూడా నువ్వు చెప్పే ప్రయత్నం చేయకూడదు. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కార్యాలు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. నువ్వు చేయవలసింది ఎవరితో తెలుసా? మోకాలు వేయాలి. ప్రభువా, నా పరిస్థితి నీకు తెలుసు, ఇది ఎలా ఉంది, ఏం చేస్తావు, నువ్వే చేయి, నీ చిత్తం అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నువ్వు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి దగ్గరికి హల్లెలూయా. రెండోదిగా చూడండి, ఇక్కడ మార్తా అనే స్త్రీ ఏం చేసిందంటే తన ఇంట చేర్చుకుంది. మార్తా అనే స్త్రీ ఇంట చేర్చుకునే కారణం చేత చనిపోయిన లాజరు కూడా బ్రతికే అవకాశం దేవుడు ఆవిడకి ఇచ్చాడు. చనిపోయిన లాజరు లేదా? చనిపోయి ఎన్ని రోజులు అయింది? 3 రోజులు అయిపోయింది. 4వ రోజు యేసుప్రభువారు వచ్చారు. సమాధిలోకి తీసుకొని వెళ్ళిపోయారు, శవాన్ని పాతి పెడేశారు. ఇప్పుడు ఆ శవం ఎలా ఉంటుంది? కుళ్ళిపోద్ది 4 రోజులకి. ఏమండి, తన అక్క అంటుంది, మార్తా అంటుంది, మరి అంటుంది, అయ్యా మీరు ఇక్కడ ఉంటే బ్రతుకు, నువ్వు లేరు కదా, సమాధిలో పెట్టేసాం, ఆడు కుళ్ళిపోయి ఉంటాడు, కంపు కొడతాడు, ఇప్పుడు వెళ్ళొద్దయ్యా అంటే నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. ఎందుకు ఆ కార్యం జరిగిందో తెలుసా? వారు యేసుప్రభువారు ఆ మార్గం గుండా పోతా ఉంటే యేసుప్రభువారిని వారు చేర్చుకున్నారు. యేసయ్యకి వారు ఇల్లునిచ్చారు, యేసయ్య కొరకు స్థలాన్ని ఇచ్చారు. వాళ్ళు యాయూరు స్థలాన్ని ఇచ్చాడు, తన కుమార్తెను బ్రతికించుకున్నారు. మార్తా మరియలు లాజరు వారు స్థలాన్ని ఇచ్చారు. లాజరు చనిపోతే తిరిగి బ్రతికాడు. ఏమన్నా 3గా మరొక మాట చూపిస్తాను చూడండి. అదే లోకా సువార్త 19వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. ఇక్కడ అద్భుతమైన వ్యక్తి కనబడతాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. ఏమన్నా ఇప్పటిదాకా అయ్యా మీరు మా చర్చికి రండి, లేదా మా ఇంటికి రండి, నా గృహానికి రండి అని పిలిస్తే, ఇప్పుడు యేసుప్రభు అంటున్నా నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. యేసుప్రభు అడుగుతున్నాడు ఎవరితో? ఇప్పుడు పాపులమైన మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు అందరికీ స్థలం ఇస్తున్నావు, నువ్వు సినిమా కంటే సినిమాకి వెళ్తున్నావు, షికారు కంటే షికారుకి వెళ్తున్నావు, లోకంతో కలిసి తిరుగుతున్నావు, లోక వ్యసనాలతో ఉంటున్నావు, నీకు లేని అలవాటు లేదు, వీరందరికీ సమయాన్ని ఇస్తున్నావు. నాకు ఒక్క నిమిషం సమయం ఇవ్వయ్యా, ఒక్క క్షణం నాకు స్థలం ఇవ్వు. నువ్వు నాకు స్థలం ఇస్తే నేను నీ హృదయంలోనికి వస్తా, నువ్వు నాకు స్థలం ఇస్తే నీ కుటుంబంలోనికి నేను వస్తాను, నువ్వు నాకు స్థలం ఇస్తే నీ జీవితంలో నేను వస్తాను. నేను నీ జీవితంలోనికి వస్తే నువ్వు ఊహించలేని రీతిగా నీ జీవితం మార్చబడిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమండి, యేసుప్రభు అడుగుతున్నారు, జక్కయ్యా త్వరగా దిగు. త్వరగా దిగితే ఏం చేస్తారంట? ఏమో చెప్పండి, ఏం చేస్తారంట? నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఏమన్నా జక్కయ్య చేర్చుకోలేదా? త్వరగా పరిగెత్తుకుని దిగి వచ్చేసాడంటండి. పరిగెత్తకుండా యేసుప్రభుని తీసుకుని వెళ్ళాడు, ఇంట్లో పెట్టాడు. ఏమండి, వెంటనే యేసుప్రభు వారి ఇంటిలో అడుగు పెట్టిన వెంటనే జరిగిన కార్యం ఏంటో తెలుసా? వెంటనే లేచి నిలబడ్డాడు జక్కయ్య. యేసయ్య అడుగు పెట్టిన వెంటనే ఇలా అడుగెట్టాడంటే ఇలా వచ్చి నుంచి వెంటనే కూర్చొని జక్కయ్య లేచాడు. లేచి అంటాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 గింతలు మరలా ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగ భాగము పేదలకు ఇచ్చేస్తాను. ఎంత అద్భుతమండి! మనసు మారిందా మారలేదా? మనకు భయం, యేసయ్య కానీ మనసులోకి వస్తే మనం మారిపోతాం భయం, అందుకే పిలవైంది కదా. యేసయ్య మనసులోకి వస్తే మనిషి మారిపోతాడు, మనసు మారిపోతే, పరిస్థితులు మారిపోతాయి, స్థితిగతులు మారిపో. అప్పటిదాకా వస్తే ఏంటి అన్నాడు, అమ్మ తల్లి అని పిలుస్తాడు. ఏమండి, మనిషి మారిపోయాడా మారలేదా? మనిషి మారాడు, మాట మారింది, వస్త్రం మారింది, తీరు మారింది, ఊరు మారింది, అన్ని పద్ధతులు మారిపోయి. నేను దాకా తాగి దొరికాడు కదా వీడు, ఈరోజే ఎంత చక్కగా ఉన్నాడు అంటే వాళ్ళలోకి ఎవడొచ్చాడు తెలుసా? ఎవరొచ్చారు ఆయనలోకి? యేసయ్య వచ్చాడు. ఇదిగో నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది. యేసయ్యకి ఎప్పుడైతే నువ్వు స్థలాన్ని ఇస్తావో నీ బ్రతుకు మారిపోద్దని. సునేమీరాలు ఆ ఘనురాలైన స్త్రీ స్థలాన్ని ఇచ్చిందంటండి. స్థలం ఇచ్చిన కారణం చేత ఏమంటే దాని జీవితంలో అద్భుతాలు జరిగే ఆఖరిలో చెప్తాను మీకు అవన్నీ. ఏమండి, స్థలం ఇచ్చింది.